బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. కాసేపట్లోనే కొత్త ప్రధానిని కూడా ప్రకటించే అవకాశం కనపడుతోంది. అయితే ఇప్పటికే ప్రధాని ఓలీ అక్కడ రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ పారిపోయారు. మరోవైపు హోంమంత్రితో పాటు 5 మంత్రులు కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వారందరినీ వారి అధికారిక నివాసాల నుండి హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ తరలిస్తోంది. నేపాల్ పరిస్థితులపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వర్ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. నాగేశ్వర్ గారు, కొద్దిసేపటి క్రితమే ఓలీ రాజీనామా చేశారు, పారిపోయారు. అవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఈ జెన్జీ ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గినట్టే మనం అనుకోవచ్చా? అంటే ఇప్పటివరకైతే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రిజైన్ చేశారు. నిన్ననే హోంమంత్రి, కమ్యూనికేషన్స్ మంత్రి రాజీనామా చేశారు. అలాగే ఇంకా ఇతర మంత్రులు కూడా రాజీనామాలు చేస్తున్నట్టున్నారు. వార్తల్లో వస్తుంది అయితే ప్రైమ్ మినిస్టర్ దుబాయ్కి చికిత్స పేరిట వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఒక రకంగా మీకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మినిస్టీరియల్ క్వార్టర్స్ ఉన్న చోట హెలికాప్టర్లు ప్రయాణాలు చేస్తున్నాయి. అక్కడ నుంచి కాఠ్మండు ఎయిర్పోర్ట్ అని, ఈవెన్ కాఠ్మండు ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్స్ రద్దు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అది ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల్ని బయటికి పంపించేస్తున్నారు అన్న వార్తలు కనబడుతున్నాయి. సో దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టారు, ప్రచండ ఇంటిని తగలబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల చాలా సీరియస్గా ఉంది రాజకీయాలు చూస్తుంటే. ఆర్మీనే ప్రైమ్ మినిస్టర్ను తప్పుకోమని చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఆర్మీ చీఫ్ తో మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నంత కాలం మేము కంట్రోల్ చేయలేము అని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఓలీ మీద? ఇది ఒక్క ఓలీ మీద వ్యతిరేకత కూడా కాదు, ఇది ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైన వ్యతిరేకత. దీనికి కారణం ఏంటంటే ఇది ఒక నేపాల్ ఇది డెమోక్రటిక్ ట్రాజడీ, ప్రజాస్వామిక విషాదగాథ. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నేపాల్లో అధికారంలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ నాయకులపై కూడా ప్రజలు తిరగబడుతున్నారు. నేపాలీ కాంగ్రెస్ నాయకుల ఇళ్లను కూడా తగలబెడుతున్నారు. అలాగే ప్రజెంట్ అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని, సో ఆయన ఇంటిపైనకి అటాక్ చేశారు. ప్రచండ అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ పార్టీకి నాయకుడు. సో నేపాల్లో 10 ఏళ్ల పాటు జరిగిన సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించి తర్వాత ఆయుధాలు వదిలేసి డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లో వచ్చి రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఐక్య పోరాటంలో పాల్గొన్నారు. ఒక దశలో కమ్యూనిస్ట్ గ్రూపులన్నీ కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్గా ఫామ్ అయ్యాయి. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సిపిఎన్ యుఎంఎల్గా ఇప్పుడు అవి మళ్ళీ ముక్కలై కేపీ శర్మ ఓలీ నాయకత్వంలో సిపిఎన్ యుఎంఎల్, ప్రచండ నాయకత్వంలో సిపిఎన్ మావోయిస్టు, అలాగే మాధవ్ కుమార్ నేపాల్ మరో మాజీ ప్రధాని ఆయన నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ సోషలిస్టులుగా విడిపోయాయి. ఇందులో అధికారం కొరకు దోబూచులాట, దాగుడు మూతలు, నేపాలీ కాంగ్రెస్తో విన్యాసాలు, ఒకప్పుడు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి తుపాకీ పట్టుకొని పోరాడిన ప్రచండ ఇప్పుడు విన్యాసాలతో, అవకాశవాద పొత్తులతో అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇక నేపాలీ కాంగ్రెస్ ఎలాగూ అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పైన, ఇతర కమ్యూనిస్ట్ నేతలపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మీకు భయంకరమైన అవినీతి ఆరోపణలు. నాగేశ్వర్ గారు, మీరు గనక గమనిస్తే ప్లకార్డ్స్ ఏదైతే యువత అందరూ పట్టుకున్నారో వాటన్నిటిలో కూడా పవర్టీ, అంటే ఇప్పుడు నేపాల్లో పవర్టీ రాజ్యం వెళ్తోంది, మీరు ఇది కాదు అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే వివిధ రకాల ప్లకార్డ్స్ చూపిస్తూ కరప్షన్ అంటే వీరన్నది వాట్ హ్యాపెన్ టు టాక్స్ పేయర్స్ మనీ అని చెప్పి కూడా ప్లకార్డ్ ప్రదర్శించారు. అలాగే నెపో బేబీస్ అని ఒక టర్మ్ ట్రెండింగ్ లో ఉంది. నెపో బేబీస్ అంటే నేపాల్లో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పి టిక్ టాక్ లో వచ్చాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మావోయిస్టు నేతగా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ నాయకుడిగా ఉండి అజ్ఞాతవాసంలో అడవుల్లో ఉండి తిరుగుబాటు చేసినటువంటి ప్రచండ ఇవాళ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంటే నేపాలీ కాంగ్రెస్ పైన అదే విమర్శలు, నేపాలీ కమ్యూనిస్టుల పైన అదే విమర్శలు. అందువల్ల ఇది ఒక పొలిటికల్ క్లాస్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా మారింది. కేవలము ఒక్కపాటి ఇప్పుడు నేపాల్ కాఠ్మండు మేయర్ ఉన్నాడు బాలేంద్ర షా అని, ఆయన ఇండిపెండెంట్ మేయర్, ఆయన సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాడు. సో ఆయన ర్యాపో సింగర్. సో అలాంటి వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. ఒక ఎన్జిఓ అమీ నేపాల్ అని ఒక ఎన్జిఓ నాయకత్వం వహిస్తుంది. అందువల్ల ఇది ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైన తిరుగుబాటు, ఒక్క కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పైన తిరుగుబాటుగా చూడకూడదు. ఓకే, ఇప్పుడు కొత్త ప్రధానిని ప్రకటిస్తాము అంటున్నారు. ఎవరెవరు రేస్లో ఉండే అండ్ అసలు ఇప్పుడు సైన్యం చేతిలోంచి వెళ్ళి ప్రధాని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అది చూడాలి, ఇప్పుడే మనం ఏమీ కన్ఫర్మ్ చేయలేము. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే కేపీ శర్మ ఓలీ మాత్రం ఉండకూడదు అని. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఈ అన్రెస్ట్ బ్రేక్ అయింది. అంటే సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడంతో ఈ అన్రెస్ట్ తారస్థాయికి చేరింది. అది ట్రిగర్ మాత్రమే. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో లాభపడేది ఎవరంటే రాచరిక అనుకూల శక్తులు. ఎందుకంటే మార్చిలో రాజుకు అనుకూలంగా కూడా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వాస్తవంగా రాజుకు అనుకూలంగా ఉన్న పొలిటికల్ ఫోర్సెస్కు 3 to 4% ఓటింగ్ మించి లేదు. కానీ ఈ డెవలప్మెంట్స్లో ఈవెన్ ఈ నిరసనలకు వాళ్ళ నాయకత్వం వహించడం లేదు రాచరిక అనుకూల రాజకీయ శక్తులు. కానీ వాళ్ళు కూడా పాల్గొన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పోరాటాల్లో ఇస్లామిస్టులు ఎలా పాల్గొన్నారో ఇక్కడ కూడా రాజు అనుకూల శక్తులు కూడా ఇందులో దూరాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ UML నాయకుడు కేపీ శర్మ ఓలీ, అంటే ఆయన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన పశుపతినాథ్ టెంపుల్కు 500 కిలోల బంగారాన్ని ప్రభుత్వం తరఫున ఇచ్చాడు. సో ప్రభుత్వం తరఫున రాముడు పుట్టిన స్థలం ఇది అని చెప్పి, సీత పుట్టిన స్థలం ఇది అని చెప్పి ఆడు యాత్రలు కూడా నడిపాడు. ఇవన్నీ చూస్తే మీకు కమ్యూనిస్ట్ నాయకుడా ఈయన ఏ నాయకుడు అంటే బీజేపీకి తక్కువ కాంగ్రెస్కి ఎక్కువ అనే స్థాయిలో ఉన్నారు. సాఫ్ట్ హిందుత్వానా ఇది హార్డ్ హిందుత్వానా అని. అంటే ఏ స్థాయిలో ఐడియాలజికల్ డీజనరేషన్ నేపాల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో ఉంది, ఏ రకంగా అవినీతి నేపాల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో పెరిగిపోయిందంటానికి కూడా ఇది ఉదాహరణ కదా. మీరు ఓలీ గురించి మాట్లాడారు కాబట్టి నాగేశ్వర్ గారు, అక్కడ జెన్జీ అంటే యువత అందరు కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు. అమెరికాకి దలాల్ ఓలీ ఇలాంటి ప్లకార్డ్స్ కూడా చాలా. దానికి కూడా కారణం ఏంటంటే అంటే ఇందులో ఈ ప్లకార్డులను బట్టి మనం, ఎందుకంటే ఇది ఏ ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఫోర్స్ వెనకాల ఉండే నాయకత్వం వహిస్తున్నట్టుగా కనబడం లేదు. స్పాంటేనియస్ ప్రొటెస్ట్లు అయితే అదే సమయంలో ఈ స్పాంటేనియస్ ప్రొటెస్ట్లు అని చెప్పలేము. ఖచ్చితంగా కొన్ని శక్తులు దాని వెనకాల చేరుతాయి. అమెరికన్ కంపెనీలకి ఈ మధ్య కాలంలో బ్రేక్స్ వేశారు అని కూడా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వమే బ్రేక్ వేసిందని కూడా వచ్చింది. మరి అందువల్ల అమెరికా దీని వెనకాల ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ పత్రికల్లో కూడా, మన తెలుగు పత్రికలు ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతి అనుకుంటాను ఏదో ఒక తెలుగు పేపర్లో మొదటి పేజీలో కూడా ప్రచురితమైంది. సో అందువల్ల ఈ ఆరోపణలు, కానీ అది కూడా మనం ఏం కన్ఫర్మ్ చేయలేము. దీని వెనకాల ఇప్పుడు అమెరికా ఉందా, చైనా ఉందా, దీని వెనకాల ఎవరున్నారని కన్ఫర్మ్ చేయలేదు. కానీ రాచరికానికి అనుకూల శక్తులు మాత్రం తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. రాచరికం నుంచి బయటపడ్డారు కనుక. ఓకే, ప్రస్తుతం ఇండియా ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఇండియా చుట్టుపక్కల ఉన్నవి శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ ఆల్రెడీ అటు వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది ఒక భూటాన్ మాత్రమే. ఇప్పుడు మనకు నేపాల్ కూడా ఇదంతా ఒక కుట్రలో భాగం అనుకోవచ్చా? మన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు రగులుతూనే ఉన్నాయి, మనల్ని శాంతంగా ఉండనివ్వట్లేదు. అంటే అలా ఎలా మన కంక్లూజన్ కాస్త అది ఫార్ఫెచ్డ్ కంక్లూజన్. నేపాల్లో జరిగే పరిణామాలు ఇండియాకు వ్యతిరేక కుట్ర ఎందుకు అవుతుంది, కానీ అది సమస్య కాదు. మీకు అది ప్యూర్లీ నేషనల్ డొమెస్టిక్ ఫినామినన్. నేపాల్లో అవినీతి రాజ్యం వెళుతోంది, పొలిటికల్ క్లాస్ అవినీతిలో మునిగి విలాసాలు అనుభవిస్తున్నారు. నేపాల్ ఏమో పేద దేశం, దాని ఇన్కమ్ తలసరి ఆదాయం $1,300, అంటే మన దేశ తలసరి ఆదాయంలో 1/3 కూడా ఉండదు.
నేపాల్లో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ సోషల్ మీడియా పెనట్రేషన్ బాగా ఉంది. అందువల్ల ఇప్పుడు మీకు సోషల్ మీడియాను పైన నిషేధం ఎందుకు ట్రిగర్ అయింది అది కూడా మనం ఆలోచించాలి. అంటే సోషల్ మీడియాను ఇప్పుడు నిషేధాన్ని ఎత్తివేసినా కూడా ఆ పోరాటాలు ఆగడం లేదు. సోషల్ మీడియాలో నిషేధం ఎందుకు ట్రిగర్ అయిందంటే యూతోమో తమ ఫ్రీ ఎక్స్ప్రెషన్కు సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్లు నెపో బేబీస్ అనే టర్మ్ ఎందుకు ట్రెండింగ్ అయిందంటే పెద్ద ఎత్తున ప్రజలు రాజకీయ క్లాస్ విలాసాలు అనుభవిస్తుందని తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఆ రూపంలో. తర్వాత నేపాల్లో టూరిజం యొక్క ప్రధానమైన బిజినెస్ ఎంటర్ప్రైజ్, టూరిజంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా పైన ఆధారపడతారు. సో అందువల్ల సోషల్ మీడియా బ్యాన్ వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత నేపాల్ జనాభాలో 7.5% విదేశాల్లో మైగ్రెంట్ లేబర్గా మైగ్రెంట్ వర్కర్స్గా వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ దేశంలో తమ కుటుంబాలతో కనెక్ట్ అయ్యడానికి వేరే మార్గం లేదు సోషల్ మీడియా తప్ప. సో అందువల్ల ఇలా అన్ని రకాల వాళ్ళు ఈవెన్ పొలిటికల్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన బలేంద్ర షా కాఠ్మండు మేయర్, ఆయన సోషల్ మీడియా పాపులారిటీతోనే మేయర్ కూడా అయ్యాడు. ఇలా అందరూ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న తరుణంలో సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడం పొలిటికల్ క్లాస్ మా వాయిసెస్ను అణచివేస్తుంది అన్న భావం బలంగా పెరిగేది రోడ్ల మీదకి పోరాటంగా మారింది. ఒక్కసారి ప్రజలు తిరగబడిన తర్వాత రకరకాల శక్తులు దాంట్లో దూరి వాటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాయి కదా. కరెక్ట్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపాల్ మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ఎలాంటి ఆచరణ యోగ్యమైన విధానాలు రూపొందించుకోవాలి అక్కడ? అసలు అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మొదలు నేపాల్లో ఈ వ్యతిరేకత రావటానికి కారణం మళ్ళీ రాచరికానికి వెళ్ళడం పరిష్కారం కాదు. ఎందుకంటే రాచరిక పీడను వదిలించుకునే నేపాల్ ఒక సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీగా ఎమర్జ్ అయింది. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇప్పుడు తిరిగి రాజును తీసుకొచ్చి కూర్చుండబెట్టాలి అనే ఒక ప్రయత్నం అక్కడున్న మితవాద శక్తులు కలిసి ఆడ ప్రయత్నం ఏంటి అంటే రాజుకు అనుకూలం. ఇప్పుడు ఈవెన్ ఆ రాజుకు అనుకూలమైనటువంటి శక్తులకు ఇది ఊతం ఇచ్చేస్తుంది, దాన్ని కాకుండా జాగ్రత్త పడాలి. అంటే ప్రజలకు డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్ ప్రజాస్వామిక ప్రయోగం ఫెయిల్ అయినప్పుడు ప్రజల్లో మాకు రాజే నయం కదా, రాజే బెటర్ కదా అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే నేపాలీ ప్రజల మధ్య ఒక కరప్ట్ డెమోక్రసీ, ఒక రిప్రెసివ్ మొనార్కీ అంటే ఒక నిర్బంధ రాచరిక వ్యవస్థ, ఒక అవినీతితో కూడిన ప్రజాస్వామిక వ్యవస్థల మధ్య ఛాయిస్గా ఉండకూడదు. ఛాయిస్ అనేది ఒక బెటర్ డెమోక్రసీగా ఉండాలి. అందువల్ల బ్యాడ్ డెమోక్రసీ అనే దానికి పరిష్కారం రాచరికం కాదు, గుడ్ డెమోక్రసీ పరిష్కారం. సో అది అన్ఫార్చునేట్లీ ప్రజలు రాచరికం వైపుగా వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. ఆల్రెడీ రాచరికానికి అనుకూలంగా రాజును తిరిగి తీసుకురావాలని చెప్పి మార్చిలో ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు ఈ నిరసనలో కూడా వాళ్ళు దూరారు, వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది పండుగే కదా. ఎందుకంటే ప్రజాస్వామిక పాలకులు, ప్రజాస్వామిక రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ప్రజల్లో వ్యతిరేకత వస్తే అది రాజును సహజంగానే రాచరికానికి బలాన్ని చేకూరుస్తుంది. అది జరగకుండా చూడాలి, ఇది మొదటిగా చూడాలి. ఇక రెండవది పొలిటికల్ కరప్షన్ను ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇదంతా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా తిరుగుతారు. అందువల్ల పొలిటికల్ పార్టీస్, అది నేపాలీ కాంగ్రెస్ కానీ నేపాలీ కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో దే ఆర్ సింప్లీ ఫెయిల్డ్. అంటే ప్రజలకు తమ హామీలు నిలబెట్టుకోలేకపోయారు. అందువల్ల పొలిటికల్ క్లాస్ అనేది అర్థం చేసుకోవాలి. మధ్య విన్యాస ప్రమాదకరమైన రాచరికానికి అవకాశం ఇవ్వకూడదు అని వీళ్ళ అధికారం కొరకు అవకాశవాదంతో ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకుంటూ బతుకుతున్నారు ఇప్పటిదాకా. సో ఎవరితో ఎప్పుడు కలుస్తాడో కూడా తెలియని పరిస్థితి నేపాల్లో. ఆ దుస్థితి ఖచ్చితంగా మళ్ళీ రాచరికానికి బలాన్ని చేకూరుతుంది. ఈవెన్ విదేశీ శక్తులకు కూడా బలాన్ని చేకూరుతుంది. ఇప్పుడు అమెరికా ఉందా దీని వెనకాల, చైనా ఉందా అనే చర్చలు ఎందుకు వస్తున్నాయంటే కారణం అదే. ఎప్పుడు కూడా దేశంలో గనక బలమైన పొలిటికల్ స్టెబిలిటీ లేకపోతే అది బయట శక్తులు ఉపయోగించుకుంటారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా బలమైన ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ శక్తులు ఉపయోగించుకున్నాయి. సో అందువల్ల స్టేట్లెస్ సొసైటీగా ఉండకూడదు ఏ దేశం కూడా. అందువల్ల ఈ అనార్కీని ఎటువైపైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే
పిల్లల్లో స్కూల్ పిల్లలు ఈ స్కూల్ డ్రెస్సుల్లో కాలేజ్ పిల్లలు కాలేజ్ డ్రెస్సులో వచ్చి కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. సో అందువల్ల ఇప్పటికైనా రాజకీయ వ్యవస్థ తమ అవినీతిని అధిగమించి ఒక ప్రజలకు అకౌంటబుల్ పొలిటికల్ ఆర్డర్ తీసుకురావడమే పరిష్కారం. రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైన పాలన నిలబెట్టడం, ఒక మచ్యూర్ డెమోక్రసీగా ఎవాల్వ్ కావడమే పరిష్కారం. ఇప్పుడు అక్కడ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే కొత్త ప్రధాని పేర్లలో అలా చెప్పడం కష్టం. ఓకే, అయితే అలా ఐ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దట్, ఎందుకంటే వారి బయోడేటాలు నేను పరిశీలించి తీర్పు చెప్పలేను కదా. రైట్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కనుక మనం చూస్తే ఓలీ గురించి మాట్లాడుకుంటే, ఇంతకు ముందు ఎప్పుడు టైం దొరికినా సరే మన మీద విషం కక్కారు, అనవసరమైన మాటలు మాట్లాడారు. అలాంటి ఓలీ ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు. మన పక్కనున్న బంగ్లాదేశ్ హసీనా మన దగ్గరకు వచ్చింది. సో ఇవన్నీ సినారియోస్ చూస్తుంటే చాలా మంది చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా తెలుగు పత్రికలు కూడా చాలా రాశాయి. అంటే అమెరికా పైన అనుమానాలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే, బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ఆరోపించారు, అమెరికా మమ్మల్ని ఒక ఐలాండ్ అడిగింది, మేము ఇవ్వమంటే ఇచ్చి ఉంటే నేను అధికారంలో ఉండేదాన్ని అన్నారు. సహజంగా అమెరికా, బ్రిటన్లు ఇలా రాజకీయ పొలిటికల్ అసైలం, రాజకీయ ఆశ్రయాన్ని ఇస్తూ ఉంటారు పొలిటీషియన్స్కు, పొలిటికల్ డిసిడెంట్లకు కూడా. మీకు ఈవెన్ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కూడా అమెరికాలో, యూకేలో, కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. కానీ షేక్ హసీనా చెల్లెల కూతురు బ్రిటన్లో అధికార లేబర్ పార్టీ ఎంపీ అయినా కూడా యూకే ఆమెకు అసైలం ఇవ్వలేదు, రాజకీయ ఆశ్రయం. వాస్తవంగా ఆమె ఇండియాలో ఉండటానికి రాలే, ట్రాన్సిషన్గా మార్గ మధ్యంలో భారత్లో ఆగింది. ఇప్పటికి కూడా భారతదేశం రాజకీయ ఆశ్రయం ప్రకటించలే. మీకు అమెరికాలో ఆమె కొడుకుంటాడు, అయినా కూడా అమెరికా కూడా పొలిటికల్ అసైలం ఇవ్వడం లేదు. సో అలాంటి ఎందుకు ఇవ్వడం లేదు అనుకున్నప్పుడు షేక్ హసీనా ఆరోపణలకు ఎక్కడో కానీ బలం చేకూరుతాయి. ఇక చైనాకు కేపీ శర్మ ఓలీ అనుకూలమనే కాదు, మనకు అర్థం కావాలంటే నేపాల్లోనే కాదు, చైనా ఇంపాక్ట్ మీకు మాల్దీవ్స్లో ఉంది, శ్రీలంకలో ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది. అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ నేపాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ఒక్క కేపీ శర్మ ఓలీకే కన్ఫైన్డ్ కాదు. ఉదాహరణకు కొన్ని ప్రాంతాలు, కాలాపాని అనుకుంటా, ఓ ఏరియాలో ఈవెన్ భారతదేశ భూభాగానికి కూడా నేపాల్ అఫీషియల్ మ్యాప్లో కలుపుకొని వాళ్ళ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంటే ఇండియన్ టెరిటరీస్, మనం క్లెయిమ్ చేస్తున్న టెరిటరీస్ కూడా నేపాల్ పొలిటికల్ మ్యాప్లో కలుపుకొని దాని కాన్స్టిట్యూషన్లో భాగం చేస్తూ నేపాల్ పార్లమెంటు చట్టమే చేసింది. అందువల్ల దాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా ఆమోదించారు. అందువల్ల ఆ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ నేపాల్లో ఉన్నమాట నిజం. నేపాల్లోనే కాదు, మీకు మాల్దీవ్స్లో అదే సెంటిమెంట్ ఉండే. మహమ్మద్ మొయిద్ అయితే ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్తోనే అధికారంలోకి వచ్చారు. తర్వాత కాస్త వెనక్కు తగ్గాడు. ఇప్పుడు ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళి మాల్దీవ్స్లో పర్యటించారు. శ్రీలంకలో కూడా ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉండే, కాస్త ఇప్పుడు రిలేషన్స్ ఇంప్రూవ్ చేసి ఇవన్నీ అటు ఇటు జరుగుతూ ఉంటాయి. బంగ్లాదేశ్లో మొదటి నుంచి కూడా షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్తో మంచి సంబంధాలు ఉండే. సో ఖాలిదా జియా అధికారంలో ఉన్నప్పుడు ఆ సంబంధాలు లేకుండే. ఇప్పుడు షేక్ హసీనా అధికారంలోకి వెళ్ళారు. పాకిస్తాన్ అనుకూల ఇస్లామిస్ట్ శక్తుల ఇన్ఫ్లుయెన్స్లో ఉండే మహమ్మద్ యూనస్ అధికారంలో ఉన్నాడు కనుక యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉన్నమాట నిజం. అందువల్ల అయితే దీనికి ఇది ఒక్క రోజులో ఎవాల్వ్ అయ్యేటువంటి ప్రాసెస్ కాదు. నేపాల్లో ఇదేదో కేపీ శర్మతో వచ్చింది కాదు, కేపీ శర్మ వాళ్ళతో పోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ బీజేపీ ప్రత్యేకంగా రాచరికానికి అనుకూల రాజకీయ శక్తులకు మద్దతు ఇస్తుంది. సో అందువల్ల కూడా నేపాల్లో ఆ వ్యతిరేకత, రాచరికం పైన వ్యతిరేకత మనపై వ్యతిరేకతగా కూడా మార్పు చెందింది. మీకు అక్కడ నేపాల్లో మదేశీ ఆందోళన జరిగినప్పుడు కూడా మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఓవరాల్గా మన ప్రభుత్వం ప్రో మొనార్కీ, బీజేపీ గవర్నమెంట్ ప్రో మొనార్కీ ఉంటుంది అనేటువంటి భావన కూడా ఉంది. అది కూడా ఒక కారణం. యాంటీ మొనార్కీ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు అది యాంటీ ఇండియా సెంటిమెంట్ కూడా పరిగణించింది. ఓకే నాగేశ్వర్ గారు, ఈ ఎఫెక్ట్ మన పౌరులు, అంటే ఆల్రెడీ మన పౌరులు అక్కడ ఉన్నారు, మన ఎంబసీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. మన నైబర్ దేశాలు ఇలాగా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ మన మీద కూడా కొద్దో గొప్ప ఉంటుంది కదా? అంటే డెఫినెట్గా ఉంటుంది. అయితే నేపాల్ సినారియో వేరు, బంగ్లాదేశ్ సినారియో వేరు. ఎందుకంటే నేపాల్ మా భారత భూభాగంలో తీవ్రవాదుల్ని ప్రోత్సహించిన చరిత్ర ఏమి నేపాల్కి లేదు కదా. మీకు బంగ్లాదేశ్లో సమస్య ఏంటంటే
అది నార్త్ ఈస్టర్న్ తీవ్రవాదులకు బంగ్లాదేశ్ అడ్డగా ఉండే ప్రమాదం ఉంది. ఈ మధ్య నార్త్ ఈస్టర్న్ తీవ్రవాదం కొంత తగ్గినా కూడా లేదు, పాకిస్తాన్ చేతుల్లోకి వెళితే ఇస్లామిక్ తీవ్రవాదులకు కూడా అడ్డాగా ఉండే ప్రమాదం ఉంది కనుక మనకు ఎక్కువ ఛాలెంజ్. బంగ్లాదేశ్ పరిణామాలు వేరు, బంగ్లాదేశ్ పరిణామాలు నేపాల్ పరిణామాలు మనం పోల్చి చూడలేము. ఇమీడియట్ గా మన ఇండియన్ సెక్యూరిటీకి ఇండియన్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి అదే ప్రమాదం అని నేను అనుకోను. ఓకే ఫైన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేశారు, ఆందోళనకారులు శాంతించారని అనుకుంటున్నాం, సంబరాలు చేసుకుంటున్నారు. సో ప్రస్తుతం వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అనేది ఒక 1 minute చెప్పండి. నేపాల్ ప్రభుత్వాలు అక్కడ ప్రజలకు చేయాల్సిన పని అంటే ఇప్పుడు స్టిల్ సిచ్యువేషన్ ఇస్ వెరీ వాలటైల్. ఇమీడియట్గా వాళ్ళ టార్గెట్ సోషల్ మీడియా బ్యాన్ ఉండే గనక ఆ బ్యాన్ ఎత్తివేశారు. తర్వాత వాళ్ళ టార్గెట్ అధికారంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ పైన ఉండే గనక కేపీఎస్ శర్మ ఓలీ రాజీనామా చేస్తే సంబరాలు జరుపుకోవచ్చు. కానీ ఇళ్ళకనే పండుగ కాదు. అసలు ప్రజల ఆగ్రహానికి మూలము కరప్ట్ పొలిటికల్ సిస్టమ్. ప్రజల ఆగ్రహానికి మూలము పేదరికము, అసమానతలు, ఆర్థికపరమైన ఇబ్బందులు. ప్రజల ఆందోళనకు కారణము పొలిటికల్ క్లాస్ ప్రజలకు దూరం కావడం. సో దాన్ని అడ్రస్ కానంత కాలం ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం కాదు. మనం చూసాం ఈజిప్టు, తునిషియా లాంటి దేశాల్లో ఫేస్బుక్ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ప్రజలు నిరసనకు వచ్చారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం గొప్ప నాయకులు కాదు, గొప్ప ప్రభుత్వాలు ఏం కాదు. సో బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాను పారద్రోలను పెద్ద ఉద్యమం అది, అన్ని రకాల శక్తులు అందులో ఇన్వాల్వ్ అయ్యారు ఈవెన్. కానీ అల్టిమేట్గా షేక్ హసీనా నిరంకుశ పాలన పోయింది, కానీ అంతకన్నా పనిమాల పాలన వచ్చింది అక్కడ. సో అందువల్ల మనం ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ మనం ఇప్పుడిప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. హైలీ వాలటైల్ ఉన్న మాట నిజం. ఎందువల్ల ఈ ప్రొటెస్ట్ లేదా అరబ్ స్ప్రింగ్ లాగా నేపాల్ స్ప్రింగ్ అంటే అరబ్ స్ప్రింగ్ ఏం రిజల్ట్ ఇచ్చింది? మీకు ఈజిప్ట్లో ముస్లిం బ్రదర్హుడ్ లాంటి పార్టీలకు కూడా బలోపేతం చేసింది. అందువల్ల పొలిటికల్ చేంజెస్ ఇలా యాంగర్తో అంటే స్ట్రీట్ యాంగర్తో రాజకీయ పరిణామాలు రావు. ఆర్గనైజ్ పొలిటికల్ మూవ్మెంట్స్ గా మారినప్పుడు మాత్రమే పాజిటివ్ చేంజెస్ వస్తాయి. శ్రీలంక మీకు ఉదాహరణ. శ్రీలంకలో ప్రజల వ్యతిరేకత ఆర్గనైజ్ పొలిటికల్ చేంజ్ కారణమే అనుర్ కుమార్ దిస్నాయక్ ప్రెసిడెంట్ అయ్యాడు. అది అక్కడ ఉద్యమం అన్ని. అందువల్ల ఆర్గనైజ్ పొలిటికల్ మూవ్మెంట్ జరగాల్సిందే తప్ప లేకపోతే ఇది అనార్కీకి కూడా దారి తీసే ప్రమాదం కూడా